మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకెవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 2014 నుంచి 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప. మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.